స్టార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చరిత్ర చెప్తున్న చంద్రాలు, నేనే కరెస్ట్ అంటున్న లగడం, కుక్క కాటుకు కొత్త వైద్యం, లీడర్లకు ఎగవడేపేస్తున్న జనం, షాద్ నగర్ల భక్త శంకరన్న, రోడ్ల పంటురుకుతున్న సిద్ధమ్మ, పాడిన పాటనే వాడుతున్న కిరణాలు, ఊకోని ఉత్కారేసిన లీడర్లు, పగటేశం కట్టిన ఏసరత్నం, కొత్త అవతారంలో దర్శనం. మన తీన్మార్ వార్తలు చూసి ఒకసారి కూడా నేను తీన్మార్ చేస్తాను ఊరుకొస్తున్నాడు. సరే, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఎవలీళ్ళు గొడుగు పట్టుకొని వస్తున్నాడు. అయ్యా, పసిపిల్లలు పట్టుకునే డప్పును పట్టుకొస్తున్నాడు కదా. ఆపు నాయనా ఆపు. అబ్బా, ఎవరన్నా రూపాయి ఇచ్చి ఎలగొట్టు రవతలకు. కంచి కామాక్షి వరకు, మధుర మీనాక్షి వరకు, కాశీ విశాలాక్షి వరకు, తిరుపతి పద్మావతి అమ్మవారి వరకు, ఏ అమ్మ పలికినా నిజం పలుకు, నిజం పలుకు, నిజం పలుకు. ఓ అమ్మా, దోషముంది, 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 దోషముంది. మాకు తెలుసు అదుంది ఇదుందని పైసలు దొప్పుకోబోతావు కదా. ఎన్ని చెప్పినా నా మాట ఇంటేగా. దోషముంది, దోషముంది, దోషముంది. నీ నోట్ల రాయి వాడా, లేని దోషాలు అంటగడుతున్నావు కదా. ఎవరు రానిచ్చిరు లోపలికి? ఆ తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ ని. ఓ సారు, నువ్వా? నీ ఏషం చూసి ఎవరో అడుక్క తినేటోడు వచ్చిండు అనుకున్నాం సారు. సారీ. రాహుల్ గాంధీకి చెప్పినా పెళ్లి చేసుకోను ఆయన బాగుపడతామని చెప్పినాను. నా మాట ఏం లేదు. బెండకాయ ముదిరిపోతుంది. అయ్యో, మీ చంద్రబాబుకు కూడా పిచ్చి ముదిరిపోతుంది అని బైరెడ్ అన్న వాళ్ళకే కదా మొన్న. దిగ్విజయ్ సింగ్ ని తరిమే మధ్యప్రదేశ్ తరివేయి. ఆ సిదంబరాన్ని తమిళనాడుకి తరివేయమ్మా. వీళ్ళందరినీ తరవకపోతే నువ్వు ఇంతే. ముందుగాల నిన్ను ధర్మేయాలి దేశంలోకెళ్ళి. ఏషం కాకపోతే ఇంకేంది? వేషం కాదు, దీన్ని వేషం అని తక్కువ చేయొద్దండి. జానపద కళల్ని తక్కువ చేసి చూడొద్దండి. కళనెవడు తక్కువ చేసిండు? నిన్నే అందరు తక్కువ చేసి చూస్తున్నారు. చాలా మంది దైవదత్తమైన వాళ్ళు ఉంటారు, అందరూ కాకపోవచ్చు. వాళ్ళు కొన్ని హితాలు చెప్తారు, ఉపదేశాలు చేస్తారు. అట్లా చేసిన వాళ్ళు ఏమైతారు సారు? రేపు సర్వనాశనం అయిపోతారు వాళ్ళు. మేం చెప్పేది కూడా అదే. గిట్లనే ఏషాలు వేసుకుంటా తిరిగితే సర్వనాశనం అవుతావు. ఇప్పటికన్నా మారు. నమస్కారం. గివిటికేం తక్కువ లేదు, పోయిగా. సకల శాస్త్రాలు చెప్పుట్లా చంద్రబాబు తర్వాతనే ఎవ్వరైనా. నిన్న మొన్నటిదాకానేమో సిద్ధాంతాలు చెప్పిండు, ఇప్పుడేమో లేఖల మీద పడ్డాడు. అయ్యో, రాష్ట్రాన్ని గిట్టనే రైడ్ తీసేది. రూల్స్ గిల్స్ ఏం పాటియారా? ఇది మేమన్నా మంచిదా మీకు? కాదు కదా అని గరంగా ఒక లెటర్ రాసిండు రాష్ట్రపతికి. 1-2 నెలల పాత ముచ్చట్లు కూడా యాడ్ చేసిండంట. గిన తీరెట్లున్నదంటే మందిది మంగళవారం, మనది సోమవారం అన్నట్టుంది. చంద్రబాబు నాయుడు సార్కి పాత చరిత్ర అంతా గుర్తొత్తది కానీ ఆయన చరిత్ర మాత్రం అస్సలు గుర్తుకురాదు. తన మామగారు ముఖ్యమంత్రి కుర్చీని కాంగ్రెస్ వాళ్ళే లాగేసుకున్నారని రాష్ట్రపతికి రాసిన లెటర్లో రాశారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదని కూడా రాశారు. పద్ధతి పాడు లేకుండానే రాష్ట్రాలన్నింటినీ ఎడదీసేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ బిల్లులో ఏది కరెక్ట్ లేదని చెప్పకనే చెప్తున్నారు. వీళ్ళు అన్ని తప్పులే చేస్తున్నారని ఒకటే తీరుగా కిరణ్ సార్తో పోటీ పడి మరీ ఎడుతున్నారు. మళ్ళీనేమో చెప్పిందే చెప్తారు. పోనీ ఎలాగ సరి చెయ్యాలో కనీసం మాట వరుస కన్నా చెప్పరు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ చంద్రబాబు సారు మీ మామ కుర్చీ లాక్కున్నది మీరే కదా. అప్పుడు ఈ సాంప్రదాయాలు పద్ధతులు ఎందుకు గుర్తు రాలేదు మీకు? నీతి, న్యాయం, అన్యాయం ఏమీ తెలియలేదా అప్పుడు? కానీ తెలంగాణ విషయం వచ్చేప్పటికి బాబు గారికి అన్నీ గుర్తొస్తున్నాయి. తెలంగాణ ఇవ్వాలి అని అప్పుడు 2008లో ఉత్తరం రాశారు కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఎలాగిస్తారని అంటారేంటి? ఇలాగా మాటలు మార్చుకుంటూ మీ పద్ధతుల్ని సాంప్రదాయాల్ని మీరే పాడు చేసుకుంటున్నారు.
ఊరిగింజ నీతులు వద్దు సారు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు అందరి చరిత్రలు గుర్తే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సీమాంధ్ర సీఎం లెక్క ఫీల్ అయిపోతున్నాడు మన పీలేరు రాజావారు. కాని పనులన్నీ అయిపోతాయని ఖయాలు లేకుండా మాట్లాడుతుంటే ఎవ్వరికన్నా ఏమనాలనిపిస్తుంది చెప్పుండ్రి. నీ బుద్ధి కొంచెం మార్చుకో అని చెప్పాలనిపిస్తుంది కదా. గదే చెప్పిండు ఒక ఆయన. ఏం చెప్పిండు, ఏం చేసిండు? మనిషికో మాట ఇంకా దేనికో ఇంకోటి అంటారు కదా. అంటే ఏంది, మనిషి అయితే ఒక పారి చెప్తే వినాలని కదా. కానీ ఎన్ని మాటలు చెప్పినా వినిపించుకోకపోతే ఏమంటారో ఎరికేనా? గౌరవనీయులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ సార్ అంటారు. అరే 60 ఏళ్ల సంధి చేస్తున్న పోరాటాలు, వేల మంది బలిదానాలతోని అమరవీరుల తెలంగాణ కళ నిజంగా అవుతున్నదని తెలంగాణ ప్రజలంతా ఓ దిక్కు సంబరాలు చేసుకుంటుంటే కళ్ళు మండిన మన కిరణాలు సారు మళ్ళా ఇసం గక్కిండు. మొన్నటిదాకా అసెంబ్లీ షాల్ కాకుండా ప్రోరోగం అనే ఓ అడ్డమైన రోగం పాటవాడేగా దొర. ఈ దొర చెప్పే మసిబట్ట మాటలు ఎవ్వరు వినిపించుకోకుండా చలికాల సమావేశాలు 12 తారీఖుకెళ్ళి మొదలు కాబోతున్నాయి. ఇక అసెంబ్లీలో తెలంగాణ బిల్లు రాబోతున్నదని ఈడ బిల్లు నాపుతా అని ఎగురుతున్నాడు ఇన్నూర్రోపారి. అసెంబ్లీలో ప్రతి అంశం పైన కూడా ఆ బిల్లుని ఖచ్చితంగా ఓడిస్తాము. మరి సారుకు ఆకలైతే అన్నం తింటున్నాడా లేకుంటే తట్లింత తౌడు పోసుకొని బుక్తున్నాడా అని జనాలకు సమజైతలేదట. ఈ మాటలు వినంగానే పీలేరు పిలగాని మీద కేటీఆర్ సారు అందుకున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈ లక్కోరు మాటలా చెప్పేదని కోప్పడ్డాడు. తెలంగాణలో నోట్ల లారీల కొద్ది మట్టి వద్దామన్న ఆలోచనలు పెద్ద కుర్చీలుండి మానకుంటా ఈ పెండతట్ట మాటలైతే ఇచ్చిపెడతలేడు. కిరణాలు ముచ్చట్లు ఒకరోకు, 60 ఏండ్ల కళని నిజం చేస్తామని కేటీఆర్ చెప్పే మాటలు ఒకరోకు. అసలు ఎవరు ముచ్చట గెలుస్తుంది ఏమవుతుందని టీవీల కతుక్కపోయి అందరు ఎదురు చూస్తున్నారు. మరి ఎవరి మాట గెలుస్తుందేమో చూడాలి. అభిమానం ఎక్కువైతే పచ్చబొట్లు ఒడిపించుకునేటోళ్ళని చూసినాం కదా. మరి ఆఖరికి ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకునే వాళ్ళని కూడా చూసినాం. కానీ ఉన్న దేవుళ్ళందరినీ ఇష్టపెట్టి కొత్త దేవతని సృష్టించి పూజలు చేసేటోళ్ళని చూసినరా? మేము చూపిస్తాం కదా. తెలంగాణ వచ్చినందుకు జనాలంతా పండుగ చేసుకుంటున్నారు. అమరవీరుల త్యాగంతో వచ్చిందని కొందరంటే ప్రజల ఉద్యమాలతో వచ్చిందని ఇంకొందరు అంటున్నారు కదా. కానీ ఓ సారు కథ అందరికన్నా ఆస్మాన్ ఫరకున్నది. ఎవరైనా అనుకుంటురా? మన శంకర్రావు సారు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా అమ్మకు ఏకంగా గుడి కట్టిస్తున్నాడట. నమ్ముతలేరా? చూడురి. సోనియా గాంధీ పుట్టినరోజు కదా ఇవాళ. ఈ సందర్భంగా ఇగో గిట్లా 9.5 ఎకరాల 1000 గజాల గుడి కట్టేయబోతున్నాడట. గిట్ల తెలంగాణ తల్లి బొమ్మ లెక్కనే గాని ఒక్క ముఖం మాత్రం మార్చి విగ్రహం పెట్టేయబోతున్నాడట. ఉట్టి గీడనే కాదు, ఊరూరా ఈ బొమ్మలు ఉండేటట్టు చూస్తా అంటున్నాడు. తెలంగాణ ఇచ్చిన మా అమ్మ అని గుడి కట్టి నైవేద్యాలు పెట్టబోతున్నాడట. ఊరూరు ఆ తెలంగాణ తల్లి యొక్క గుళ్ళు కట్టించే విధంగా ప్రభుత్వ పరంగా రాబోయే ప్రభుత్వంలో చర్యలు తీసుకునే విధంగా. ఇదే కాదు సార్, ఇంకేందో అంటున్నాడు ఇన్నూర్రోపారి. సోనియా తెలంగాణ అనేది అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేస్తాము. విన్నరా? ఈ నుత్తి గుడి కట్టించుడే కాదట, రాష్ట్రం పేరునే సోనియా తెలంగాణ అని పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పెట్టే పోతున్నాడట. ఈసారి గిట్లయితే మన శ్రీధర్ బాబు సార్ది చూడు ఎట్లున్నదో. సోనియమ్మ పుట్టినరోజని ఎన్ని మంచి పనులు చేసిండో. స్వాతంత్ర సమరయోధులకు సన్మానాలు చేసిండట. అందరి పానం మంచిగా ఉండాలని ఇట్లా ఉరికే ప్రోగ్రాం పెట్టిండు. అలా చూడు ఎట్లు ఉరుకుతున్నాడో. అబ్బా మంచిగానే ఉరుకుతున్న తీసాడు. పీటీ ఉష అనుకుంటున్నావా ఏం పాడో. మొత్తానికి ఇట్లా ఎవ్వరికి దోషినట్టు ఇట్లా అభిమానం చూపించుకుంటున్నారు సోనియమ్మ మీద. అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మ. ఎరక చెప్తానమ్మ ఎరక చెప్తాను అని మస్తు చూసినాం కదా సినిమాలలో. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లు కూడా చెప్పేటందుకు ఒక బ్రహ్మం గారు గెలిచిండ్రు. ఎవరైనా అని ఓ సోచాన్స్తురు కదా. అరే ఇప్పట్లో కాషాయం బట్టలు వేసుకోకున్నా మస్తు కాలజ్ఞానం మాత్రం చెప్పుడు సురువు చేసిండు. అట్లా చెప్తారు, ఆయనేటోళ్ళు ఉంటే మస్తుగా చెప్తారు తీ అని అనుకుంటారు కదా. అనుకోకుండ్రి, ఆయన చెప్పేటి అన్ని నిజం అవుతున్నాయి తెలుసా. నిజం అంటే నిజం అవుతున్నాయి.
ఎలక్షన్ల ఫలితాలు వస్తున్నాయి అంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. మేం గెలవాలి అనుకుంటా మొక్కని దేవుడుండడు, ఎక్కని గుడిమెట్టు ఉండదు. కానీ అందట్లల్లా మనోళ్ళు జరంత డిఫరెంట్ కదా. ఓ దిక్కు ఆడ 5 రాష్ట్రాలల్లా సొంత పార్టీ వాళ్ళు ఓడిపోయి ఏట్లా కొట్టుకోబోతుంటే ఈడున్న లీడర్లు ఏం చేస్తుర్రో ఎరికేనా? మంచిగా అయింది అని సంకలు గుద్దుకుంటా సంబురాలు చేసుకుంటున్నారు. చీచీ, గంతిగ్రం తప్పినోళ్ళు ఎవరుంటారు అని అనుకోకుండ్రి. ఉన్నారు కదా మన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర లీడర్లు, వాళ్ళే ఇట్లా దావత్ చేసుకున్నారట. ఇట్లా సంబురాలు చేసుకునేటోళ్ళ మన లగడపాటి సారే ఫస్ట్ ఉన్నాడట. కష్టపడి ఇల్లు కట్టుకొని కళ్ళు దాగి తెల్లార్లు ఊలగొట్టుకున్నాడంట ఒకడు. అట్లనే సారు కూడా సొంత పార్టీ ఓది కోడిపోతుంటే నేను చెప్పినట్టే అయ్యింది చూసిరా అని గాల్ల ఎగురుతున్నాడట. ఏం సార్ హ్యాపీయా? అలాగే గెలవలే అని చెప్పి అందరూ చెప్పి అనుకున్నారు. సర్వేలు వచ్చినాయి. పెద్ద టీవీలు, ఎన్డీటీవీలు, సిఎన్ఎన్, ఐబిఎన్లు, టైమ్స్ నవ్వులు పెద్ద టీవీలు చెప్పేసి వీళ్ళకి 10 లోపల వస్తాయని చెప్పి వాటి అంచనాలను తలకిందలు చేసి ఫలితాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కాకుండా వస్తాయని చెప్పి నేను కూడా చెప్పాను. ఎంతైనా మీది కాంగ్రెస్ పార్టీ కదా సార్, గట్లనే ఉంటారు పో. ఎప్పుడు కాళ్ళు మొక్కుతారో ఎప్పుడు లాక్ దంతారో మీకే తెలిసిపోన్రి. మా చిట్ట మీ నడుమ మస్తు బిజీ అయిపోయిందబ్బా. పోయి పనుల బిజీ అయిందా అంటే అంత సీన్ లేదు. అన్ని ఊర్ల ముచ్చట్లకు పోయి లేని పనంతా కల్పించుకొని నెత్తి మీద వేసుకొని కూర్చుంటుంది. అబ్బాబ్బాబ్బా, పొయ్యి ఏదన్నా వార్త తీసుకురా చిట్టి అని తోలిస్తే కింద పోయి దుక్న పైన దగ్గర ఏమో షాపింగ్లు చేస్తుందంట. షాపింగ్లు ఇప్పుడే ఆ వాచ్మెన్ వచ్చి చెప్పిపోయిండు. పబ్బబ్బా, ఓ చిట్టల్లి, ఏందమ్మా ఏమో సర్దుతున్నావు? అబ్బా కరెక్ట్ టైంకి వచ్చావు రాములమ్మ. ఇందులో ఏది బాగుందో చెప్పు. ఏంటివి అవి? బట్టలా సొమ్ములా? ఏంటివి చిట్టమ్మా? అరేక్మాల సామాన్లు ఏమైనా పెట్టుకుంటున్నావా? కాదు రాములమ్మ, ముందు ఏది బాగుందో చెప్పు. ఎందుకు అవన్నీ? ముందుగా నువ్వు చెప్తే తర్వాత నేను చెప్తా. సరే, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తానంటేనే చెప్తాను. సరే ఇస్తా, నిజంగా ఇస్తా. చెప్పు మరి. నేను పార్టీ పెడుతున్నాను రాములమ్మ. ఏది? మొన్న పుట్టినరోజు పార్టీయా? అయ్యో కాదు రాములమ్మ, పొలిటికల్ పార్టీ. ఓహో, పొలిటికల్ పార్టీయా? ఏంది? నువ్వు రాజకీయ పార్టీ పెడుతున్నావా? అవును రాములమ్మ. ఏందో ఇన్ని రోజులు ఎండలకే పిచ్చిలేస్తుంది మనుషులకు అనుకున్నా గానీ ఇప్పుడు చలికి కూడా పిచ్చిలేస్తుంది కదా. చెప్పు రాములమ్మ, నా పార్టీకి గుర్తుగా పెట్టడానికి ఏది బాగుంటుందో. ఏంది ఏమన్నావు? అయ్యో తొందరగా చెప్పు రాములమ్మ. అది కాదు చిట్టమ్మ, నీకు పార్టీ పెట్టనీకి పైసలు, బ్యాక్గ్రౌండ్, పేరు ఇవి ఏం లేవు కదా. అయ్యా అవన్నీ అవసరమని ఎవరు చెప్పారు రాములమ్మ నీకు? అవసరం లేవని నీకెవరు చెప్పిండ్రు? మరి ఢిల్లీలో కేజ్రీవాల్ అనే ఆయన ఏఈ లేకుండానే గెలిచాడు కదా రాములమ్మ. ఓహో, అదాని బాధంతా. అయితే ఆయన తొవ్వలనే నువ్వు కూడా రాజకీయాలకు పోదాం అనుకుంటున్నావు. అవును రాములమ్మ, ఆయనది చీపురు కట్ట గుర్తు కదా, అలాంటి గుర్తే నేను ఏదన్నా పెట్టుకుందామని చూస్తున్నాను. సరే, ఆయనంటే చీపురు కట్టతోని అవినీతినంతా ఊడ్చేస్తా అని గట్ట పెట్టుకున్నాడు. మరి నీతానేమున్నాయి? ఇదిగో అట్ల కర్ర, బట్టల బ్రష్, జల్లిగట్ట. కాదు, వాటితో ఏం చేస్తాను హామీలు ఇస్తావు చెప్పు నాకు. ఇదిగో అట్ల కర్రతో అవినీతి బొప్పు కట్టిస్తాను రాములమ్మ. బట్టల బ్రష్ తో చెడుని ఉతికారేస్తాను. జల్లిగట్టుతో జనాలను ఉద్ధరిస్తాను రాములమ్మ. ఆ నెత్తిన పేర్లేం కుక్క? నీ పార్టీ పేరేం చెప్పు ముందు కదా. మామిడి మనుషుల పార్టీ రాములమ్మ. ఏంది? మామిడి మనుషులా? అది మీరు పాడైంది. అయ్యో నీకు హిందీ రానట్టుంది రాములమ్మ. ఆమంటే మామిడి పండు, ఆద్మి అంటే మనుషులు. ఇది కూడా తెలీదా? వెరీ సిల్లీ. నీ ముఖం. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కామన్ మ్యాన్ అంటే మామూలు మనిషి పార్టీ అని అర్థం. ఈ సంత్ర పండ్లు, జామ పండ్లు అమ్ముకుంటుంది. ఓ అప్పుడే పేరు మార్చేశారా? ఇప్పుడు ఇలా కూడా అంటున్నారా? ఏడ్చినట్టే ఉంది. నువ్వు పిచ్చాడు అల్ప. అయినా నేను పార్టీ పెట్టి లీడర్ని అయిపోతే నీకు జల్సీ రాములమ్మ. నాకు తెలుసులే. అంత లేదమ్మా. అయినా నువ్వు పార్టీ పెడితే నాకేంది? నీకు ఓ సీట్ ఇస్తాను రాములమ్మ. నీకున్న ఇమేజ్ తో నువ్వు కూడా గెలిచేయచ్చు. గెలిస్తే పర్లేదు, కానీ అటు ఇటు ఓడిపోతే ఏంటి రాములమ్మ మాటిమాటికి అలా పైకి చూస్తున్నావు?
ఆహా ఏం లేదు చిట్టమ్మా, నువ్వు అంతెత్తు ఎదిగినట్టు కలగంటున్నా. థ్యాంక్ యూ రాములమ్మ. సర్లే గాని అవన్నీ తీసుకొని ముందుగా ఆఫీస్కి వెళ్ళి ప్రచారం మొదలు పెడుతురా. అలాగే రాములమ్మ, ఇప్పుడే వచ్చేస్తున్నాను. రా రా రా, నీ పని నీ పాటి పని ఇద్దరు పని చెప్తా. కుక్క కాటుకి చప్పు దెబ్బ అని అంటారు కదా, ఇప్పుడు కొత్తగా పిచ్చి మాటకి కుక్క మందు అని పెట్టాలి. ఏంది అర్థమైతలేదా? అయ్యో గిజుడు తొందరగా అర్థమవుతుంది. వెనకటికి పోరగాళ్లకు కుక్క గర్వంగానే ఏం చేద్దురు, నీ పోరడు పాడుగాను కుక్క తెరువు ఎందుకు పోయినవురా అని తిట్టుకుంటా దవాఖానకు తీసుకుపోయి బొడ్డు చుట్టూ సూదులు ఒడిపిద్దురు. ఇక ఇప్పుడంటే ఒక్క సూదిచ్చి నయం చేస్తున్నారు అనుకోండి. ఇట్లనే వరంగల్ జిల్లాలో ఒకరికి కుక్క కరిచింది కాదు, కరిచిందని అనుమానం వచ్చిందట అంతే. ఇక అక్కడ వాళ్ళు అందరు కలిసి ఏం చేసిరో మీరే చూడుర్రి. కనిపించిందా? మన కిరణ్ కుమార్ రెడ్డి సార్కు పిచ్చి కుక్క కరిచిందని అనుమానం వచ్చి వరంగల్ జిల్లా వాళ్ళు సారుకు మంచి గిఫ్ట్ను పంపిర్రట. ఏమున్నదనుకుంటుర్రు? ఇగో కొరియర్ల కుక్క మందును సారు క్యాంప్ ఆఫీస్కు పంపిర్రు. ఏ ఊకొర్రి మీ ఏషం చల్లగుండా. అయినా కిరణ్ సారుకు పిచ్చి కుక్క కరిస్తే మీరు సారుకు మందు పంపుడేంది? మీ పిచ్చి కాకపోతే ముందుగలగా కుక్కేడుందో ఎంకులాడి దాన్ని దవాఖానకు తీసుకుపోన్రి. పాపం అసలే నోర్లేని జీవము, ఉన్నదో చచ్చిపోయిందో. అయ్యింది అంతా అనుకున్నట్టే అయ్యింది. ఇన్నేళ్ళు తిరుగు లేకుండా పాలించిన కాంగ్రెస్ పార్టీకి బిస్కెట్ అయ్యింది. ఏంది నేననేస్తున్నాను అనుకుంటురా? ఏ కాదు కాదు, సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అమ్మనే అన్నది ఈ మాట. మరి కాంగ్రెస్ వాళ్ళను బేవకూఫ్లని చేసింది ఎవరో చూద్దాం ఒకసారి. అట్లనే పల్లె పని మన రాష్ట్రంలో కూడా గిసొంటి బక్రాలు ఎవరైనా ఉన్నారేమో అరుచుకుందాం. ఈ ఎలక్షన్లైన 5 రాష్ట్రాలల్లా జనాలు కాంగ్రెస్ ను బొందబెట్టిర్రు, బీజేపీని లేపిర్రు. కానీ ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని మీదికి లేపిర్రు. ఆమ్ ఆద్మీ పార్టీకి 1 కాదు 2 కాదు 28 సీట్లు వచ్చినాయి. మొత్తంగా కేజ్రీవాల్ సార్ తెస్తా అన్న మార్పు మాట నమ్మి జనాలు ఓట్లేసిర్రు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కథ గిట్లుంటే మన రాష్ట్రంలో మార్పు గురించి చెప్పే మాస్టర్ ఉన్నాడు కదా, యాదకొస్తలేదా? మన జేపీ సారు చెప్పే మాటలు ఎవ్వరికి కొత్త కాకున్నా ఆయన మాట వచ్చింది కాబట్టి మళ్ళీ పారి వినిపిస్తాం ఇనూరి. మన దేశంలో ఏమవుతుందంటే అందరం మార్పు కావాలని కోరుకుంటున్నాం, కానీ మనకు కాదు, ఇంకొకళ్ళకి కావాలి. రాజకీయంలో ఉన్నవాడు రాజకీయంలో మార్పును కోరుకోవాడు, అధికార యంత్రాంగంలో మార్పాలి, బ్యూరోక్రసీ మారాలంటాడు. అలాగే వీళ్ళంతా కలిసి న్యాయ వ్యవస్థలో మార్పులు కావాలంటారు. న్యాయమూర్తుల దగ్గరికి పోతే మేమంతా బాగానే ఉన్నాం, మీలో మార్పు కావాలంటారు, రాజకీయంలో మార్పు కావాలంటారు. ఇన్నరా ఎన్ని మాటలు విన్నాం, ఇదే ముచ్చట. వ్యవస్థల మార్పు, సర్ఫెక్సల్ సర్పు అని అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క అదే ముచ్చట చెప్తాడు. సిద్ధాంతాల గురించి చెప్పమంటే దేశంలో మచ్చలేని మల్లెపువ్వు అంత తెల్ల పార్టీ మాదే అని గప్పాలు కొడతాడు. ఢిల్లీలో నిన్న ఎలక్షన్ల ఫలితాలు మంచిగానే వచ్చే వరకలా షీపూర్ కట్ట పార్టీ వాళ్ళని చిన్నగా ఒగళ్లే దొర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిరూపించిండని, ఈ గెలుసుడుతోనే దేశం సుడిదిరుగుతుందని చెప్తున్నాడు. సార్ను ఒగడు మంచిగానే ఉంది కానీ సారు, మరి నీ కథ ఏంది? నీ ఈల పార్టీ ముచ్చటేంది? కేజ్రీవాల్ సార్ కూడా లేనిపోని హామీలు ఇయ్యలే, జనాలకు అరచేతిల స్వర్గం చూపిస్తా అని గొప్పలు చెప్పలే. అయినా ఆడ గెలిచిందంటే నువ్వే ఆలోచించుకో. టీవీలో ఒక పోరాడు బురదల దుంకి పెయ్యంత బురద పూసేసుకొని ఏమంటాడు? మరక మంచిదే అని అంటాడు కదా. మరక మంచిదే, కానీ మనుషులే పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు. అరెర్రెర్రే, లేనోడు లేకే ఏడుస్తుంటే ఉన్నోడు ఉండేడిచినట్టుంది ఇలా కథ. ఒక్కసారి కల్లార కనుండ్రమ్మా. ఊరంతా తిరిగి ఆడుకొని ఇంటికొచ్చిన పోరల బట్టలకు మొత్తమంతా మట్టో బురదనో కనిపిస్తే వాన్ని కొట్టి కొట్టి కింద మీద చేస్తారు కదా. ముందుగాల వీళ్ళని చూడుర్రి, ఆ వెనక సిరికి పోరలను తిడుతురు గాని. ఇక చూడుర్రి, ఇట్లా బురద నీళ్ళల్లా పోరలు, పొట్టగాళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరు కలిసి ఎట్లా ఎగురు దుంకుతున్నారు. గీదేమేషం పాడైంది అనుకోకుండ్రి. వీళ్ళందరికీ ఇట్లా ఎగురుడు దుంగుడు ఒక పండుగనట. ఉత్త పుణ్యానికి ఉన్న బురదల పోయేం దుంకుతలేరు, హైదరాబాద్ లో గిట్లా పైసలు కట్టి మరీ దుంకుతున్నారట. ఇక చూడు ఎట్లా దేకుతున్నారు ఊర్ని. ఈ దుంకుడు పాడు అడా ఆయనతో మూతి పనులు రాలగలరు.
అయినా పైస మదం నెత్తికెక్కితే గిసుంటు చాష్టలే చేసి పాడైతారు తీ. ఇక గీమెన్ చూడుర్రి ఎట్లా వాకుతుందో. ఓ అమ్మ మనిషివా బల్లివా నీ పాకుడు పాడుగాను లెవ్విగా. మీ అందరికి మట్టిలో దొరలాలని అంత ఇష్టం ఉంటే ఊర్ల పంటి పోయి వ్యవసాయం చేసుకోండి. పెయ్యిల కొవ్వు కరుగుతుంది, రైతన్నల బాధ ఏందో ఎరుకైతుంది. అది కూడా ఇట్లా పైసలు కట్టి కూడా పోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే. ఏ మాటలో ఏం కథలో మీకే తెలుసుకోండి. ఇంట్లో ఆడోళ్ళు నాకు పట్టు చీర కావాలి, నాకు పట్టు చీర కావాలి అని పట్టు పడితే మొగోళ్ళు ఏమంటారు? ఏనన్నా పోయి దొంగతనం చేసుకురావాలన్నా ఏంది? ఊకే పట్టు చీరలు నీ పట్టు చీరలు పాడుగాను అని తిట్టుడు చురు చేస్తారు కదా. వీళ్ళింట్లో కూడా పాపం మొగోళ్ళు గట్లనే తిట్టిండ్రో ఏం పాడు. చిచ్చి. ఇక గీ ఆడ లేడీస్ని చూడు ఒక్కసారి ఈ నెల్లూరు బజార్ మీద వడి ఓయేమో ఏమో చేస్తుండ్రు. ఇగో చూడుండ్రి, పట్టు చీరలు కొననీకనే వచ్చిండ్రు కదా. పట్టు చీరలు కొననీకనే వచ్చిండ్రు. మీరు చూడుండ్రి, దీని అంచు బాగలేనట్టుంది, దీని కొంగు బాగలేదు, ఆ రంగు బాగలేదు అని అనుకుంటా దుఃఖన పైన నువ్వు ఆగం పట్టించి అవతలకి దోలిండ్రు. ఇక చూడుండ్రి ఇలా పనితనం ఎట్లుంటుందో. ఆగు, ముగ్గురు అడ్డం నిలబడ్డరా? నిలబడ్డారు. అరే రే 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 ఇంకొక ఆమె వెనుక పంటి పని కానిస్తుంది చూడుండ్రి. దొరికిన కాడికి చీరలన్నిటిని మూట కట్టింది చూడుండ్రి. అబ్బో ఓయమ్మో, ఏం చేస్తుందో మీరే చూడుండ్రి. నేను చెప్ప బొబ్బో నేను చెప్ప. అంతే సింపుల్. 18 పట్టు చీరలను ముల్ల కట్టేసుకుంది కూసున కాడనే. ఇక వాళ్ళు పోయినాక చూసుకుంటే చీరలు తక్కువ వడ్డీ అంట. వెంటనే వీడియోలో చూసేవరకల్లా వీళ్ళు ఆడ లేడీస్ గారమ్మో కేడి లేడీస్ అని బయటపడ్డది. చరిత్ర చెప్తున్న చంద్రాలు నేనే కరెస్ట్ అంటున్న లగడం. కుక్క కాటుకు కొత్త వైద్యం, లీడర్లకు ఎగవడేపేస్తున్న జనం. షాద్ నగర్ల భక్త శంకరన్న, రోడ్ల పంటురుకుతున్న సిద్ధప్ప, పాడిన పాటనే వాడుతున్న కిరణాలు, ఊకోని ఉత్క ఆరేసిన లీడర్లు, పగటేశం కట్టిన ఏసరత్నం, కొత్త అవతారంలో దర్శనం. మా మల్లనకు అసలు ఎంత చెప్పినా బుద్ధి రాదు, ఎన్ని చెప్పినా తెలివి రాదు. ఇక ఏ తీరుగా ఈయన ఉద్యోగం చేస్తాడో, ఎన్ని రోజులు చేస్తాడో ఏమో చూద్దాం. మళ్ళా ఇవాళ డుమ్మో అది చెప్పాలనుకున్నది. సరే మీరు చూస్తూనే ఉండండి V6.